జనవరి 13 తారీఖున మొదలైన శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలు ఫిబ్రవరి 14 తారీఖు 1,00,000 మందికి అఖండ అన్న సమారాధనతో ముగుస్తుంది. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారికి ఉత్సవాలు జరిగిన తర్వాత లాస్టు శుక్రవారం నుంచి మళ్ళీ అన్నదానం జరిగే శుక్రవారం వరకు కూడా అమ్మవారికి వివిధ అలంకరణలు చేశారు. అఖండ అన్న సమారాధన జరిగే ముందు రోజైతే ఏర్పాట్లు చాలా ఘనంగా ఉంటాయండి. ఎందుకంటే 1,00,000 మందికి భోజనాలు పెట్టాలంటే ఏర్పాట్లు కూడా అలాగే ఉండాలి కదా! ఎంతోమంది భక్తులు వస్తు రూపేణా అలాగే డబ్బుల రూపంలో అమ్మవారి అఖండ అన్న సమారాధన కోసం విరాళాలు ఇస్తారండి. అలాగే అనేక మంది అమ్మవారి ఈ అఖండ అన్న సమారాధనకు సంబంధించిన పనుల్లో తమ వంతుగా సేవా కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి అన్న సమారాధన రోజు పొద్దున్నే అమ్మవారికి మహా నివేదన జరుగుతుంది. అమ్మవారి ముందు పులిహార మొత్తం కుంభంగా పోసి రకరకాల పళ్ళు, స్వీట్స్ అన్ని రకాలు కూడా కుంభంలా వేస్తారండి. ఈ కుంభాన్ని ఆలయ కమిటీ వారే కాదండి, ఇంకా భక్తులు వస్తూ ఉంటారు కదా! భక్తులు కూడా తమ వంతు ఏమన్నా తీసుకురావాలంటే అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ కుంభంలో అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా కుంభం వేసి హారతి పూర్తయిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతుంటారండి. ఇలాగా 61 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలైతే జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. భీమవరమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు.